హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. పొద్దుటైతే వర్షం పడిందండి. నేను పామాయిల తోటలోకి వచ్చాను. వర్షం అయితే తగ్గింది. ఇక్కడైతే చాలా మబ్బుగా ఉంది. ఇంకా పామాయిల తోటలో నా బండి వెహికల్ పెట్టడం జరిగింది. వీళ్ళైతే చెట్టుకి పిండి జల్లుకుంటున్నారు చూడండి. ఇంకా చెట్టుకి కూడా పిండి వేసుకుంటున్నారు. ఇదైతే 11 గంటల వరకు ఉంటుంది అంటున్నారు. వాతావరణం అయితే ఇప్పుడు తొలిమెట్టు అన్నమాట. వీళ్ళు వేసే పిండి ఇంతకుముందు అయితే విపరీతమైన జనం ఉండేవారు. అది పిండి వేరు బలానికి, ఇదేమో కాపు కాయడానికి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తక్కువ 2 గుప్పుల కంటే ఎక్కువ వేయట్లేదు. ఇంతకుముందు అయితే బకెట్ వంపేసేవారు. చూసారు కదా పామాయిల తోట. ఇది తొలిమెట్టు, ఎందుకంటే వర్షాలు పడే ముందు వేస్తారన్నమాట ఈ పిండి. స్పీడు జనం కూడా తక్కువ, 5 కంటే ఎక్కువ లేరు. ఇంతకుముందు అయితే 15 మంది 20 మంది వచ్చేవారు. ఇప్పుడైతే జనం తక్కువ, స్పీడ్ వర్క్ అనమాట. చూస్తారు కదా పిండి కూడా మీకు చూపెడతాను. వెహికల్ ఇది పామాయిల తోట అండి. ఇవైతే కొబ్బరి చెట్లులాగా 20 అడుగులు 30 అడుగులు ఎదిగినాయి చెట్లు. ఇంకా కాపు అయితే పోతే పట్టింది చెట్లకి. ఇంకా వాళ్ళు బస్తాలో పట్టుకెళ్తున్నారు. ఎంతమంది అయితే అలా కాదు, కూడా 5 6 పట్టుకెళ్ళిపోయారు. ఒక్క అతనే చెట్టుకి 2 గుప్పులు వేస్తున్నారు అనమాట. చూసారు కదా పామాయిల తోట. కొబ్బరి చెట్ల కంటే విపరీతంగా ఎదిగిపోయినాయి. చాలా పెద్ద చెట్లు. పామాయిల తోట అంటే పామాయిల తోటే. చూసారు కదా పిండి కూడా చూపెడతాను మీకు. ఇదిగో నా వెహికల్ మళ్ళీ ఒకసారి మీకు చూపెడుతున్నాను. ఇదిగో ఇదన్నమాట పిండి. గురుగారు ఏంటి పిండి ఏంటండి ఇది? మిగ్రేసింగా? ఓకే, ఇదన్నమాట పిండి. చూసారు కదా పామాయిల తోట. మన వాండర్ గారు అయితే అక్కడ ఉన్నారండి. మరిగో లేబర్ దగ్గర ఉన్నారు, పిండి అంటున్నారు. ఇదండి అప్డేట్ ఈరోజు. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, కానీ పామాయిల తోటలో ఉడుగ్గా కూడా ఉంది. ఎందుకంటే గాలి వేయట్లేదు అసలు. గాలి లేక వర్షం పడే అంత గుబులు వచ్చేస్తుంది. చినుకులు అయితే మార్నింగ్ పడ్డాయి, పొద్దుట పడ్డాయి, కానీ ఇప్పుడు పడలేదు. సరేనండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి అందరికీ.